విక్రమ్కి చుక్కలు చూపించాలని నిర్ణయించుకొని రాధ కూరలో కారం ఎక్కువ వేసి పెడుతుంది. అయితే విక్రమ్ తింటూ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇంతలో రాధ వాళ్ళమ్మ, నేను ఇక్కడ ఉండడం వల్ల అల్లుడు గారు ఇబ్బంది పడుతున్నారేమో, నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. విక్రమ్ వెంటనే లేచి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మండిందా? నోరు మండిందా? నువ్వు చేసిన దానికి అంతకంటే 100 రెట్లు నా మనసు మండింది అని రాధ అంటుంటే వెంటనే విక్రమ్ లేచి పరిగెడుతూ అరుస్తూ మంట ఎలా తగ్గించుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటాడు. మాయమాటలు చెప్పి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకుంటున్నావేమో, తో రావడం అనేది జరగదు, ఈ జన్మలో జరగదు. కాదు కూడదని ఇక్కడే ఉన్నావనుకో, ఇలానే మమకారం ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటాను. నాకు మమకారం ట్రీట్మెంట్ ఇచ్చినా, షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చినా నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నేను నిన్ను తీసుకొనే వెళ్తాను అని విక్రమ్ చెప్తాడు. మరోవైపు భవానీ శంకర్ని కలవడానికి దమయంతి వస్తుంది. రా చెల్లమ్మ, రా వచ్చి కూర్చో. చెల్లమ్మ ఏదో మాట్లాడాలన్నావు అని దమయంతిని అడుగుతుంటే దమయంతి, దేని గురించో చెప్పమ్మా అంటే ఆ సీనయ్య గురించి అని దమయంతి అంటుంది. వాడి గురించి చెప్పడానికి ఏముందమ్మా, ఆల్రెడీ సీనయ్యని లేపేయడానికి పరశురాంని పెట్టాం కదా అని అంటాడు. చేశామన్నయ్య, కానీ ప్రస్తుతం సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవని పరశురాం చెప్పాడు. పరిస్థితులు అనుకూలించాక సీనయ్యని పైకి పంపిస్తా అని చెప్పాడు అని అంటుంటే, అంటే ఆ సీనయ్య గాడి ఆయుష్ కొంచెం పెరిగిందన్నమాట అని మాట్లాడుతుండగా దమయంతి అడ్డుపడి, నోనో, ఆ సీనయ్య గాడి ఆయుష్ పెరగకూడదు, వాడి ఆయుష్ పెరిగితే మన ఆయుష్ తగ్గుతుందేమో అని భయంగా ఉందన్నయ్య. అదేంటమ్మా అంతలోనే అంత మాట అనేసావు? నువ్వు ఇలా అంటుంటే ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉందమ్మా, అదేంటో తొందరగా చెప్పమ్మా అని భవానీ శంకర్ అడుగుతాడు. ఇంతలో దమయంతి, ఆ సీనయ్య దస్తగిరి విషయంలో ఇలాంటి టెన్షన్స్ మనకి తప్పవన్నయ్య. ఆ టెన్షన్స్ పోవాలనే కదా జైల్లో సీనయ్యనే లేపేద్దాం అనుకున్నాం, కానీ అది కుదరలేదు. హాస్పిటల్లో దస్తగిరిని కూడా లేపేద్దాం అనుకున్నాం, కానీ అది కూడా కుదరలేదు. వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉన్నంతకాలం మనిద్దరం రిస్క్లో ఉన్నట్టే అన్నయ్య అని భవానీ శంకర్ ఇంకా దమయంతి మాట్లాడుకుంటూ ఉంటారు.